మనం చదువుకుందాం రండి. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 20వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 20వ వచనం. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. రెండవ భాగముగా అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనం అందరము కలిసి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనం అందరము కలిసి చదువుకుందాం. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కును మార్పేయగల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. పరిశుద్ధాత్మ దేవుడు లేఖన భావం దీవించి ఆశీర్వదించునుగాక. అయితే ఇక్కడ మనము 2 భాగాలు చదువుకుంటూ వచ్చినాం. ఏంటంటే 18వ అధ్యాయము 20వ వచనములో ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్తూ వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఇక్కడ రెండో భాగముగా చూస్తే అపోస్తుల కార్యం 12వ అధ్యాయము 12వ వచనములో ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మార్పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ఏం చేస్తూ ఉన్నారంట? ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఇక్కడ సంఘముగా కూడి ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఒకరు ఇద్దరు అయినా సరే, అది కుటుంబంలో అయినా సరే సంఘముగా చేయబడుతూ ఉంటున్నది. కనుక వారు ఎందుకు వారు కూడుకున్నారు? అక్కడ పరిస్థితి ఏంటి అని అంటే, ఇక్కడ అపోస్తలుడైన పేతురు చెరసాలు వేయబడుతూ వచ్చినాడు కనుక సంఘం అయితే ఏం చేస్తూ ఉంటున్నది? 5వ వచనంలో 12వ అధ్యాయము 5వ వచనంలో పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. కాబట్టి ఇక్కడ మనము గమనించవలసిన విషయాలు ఈ యొక్క 12, 13, 14 వచనాల్లో కొన్ని తలంపులు ఉంటూ ఉన్నాయి. ఆ యొక్క తలంపులను మనం చూసుకొని మనం ప్రార్థనలోనికి వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. అయితే ఇక్కడ రండి, 12వ అధ్యాయము 12వ వచనంలో ఏం చేస్తూ ఉంటున్నారంటే, ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కును మార్పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను అంట. అంటే ఏంటంటే అక్కడ ఏం జరుగుతూ ఉంటూ ఉన్నది అని అంటే, సంఘ ప్రార్థన జరుగుతూ ఉంటూ ఉన్నది. కనుక సంఘ ప్రార్థనతో ఆడ జరుగుతూ ఉంటున్నది. అది ఏం చేస్తుందంటే అక్కడ కలిసి ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. అక్కడ ఏం చేస్తున్నారంట? కలిసి ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఇక్కడ ఒక చిన్నది కనపడతా ఉంటున్నది 13వ వచనంలో. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చినంట. కాబట్టి ఈ యొక్క సంఘ ప్రార్థన ఎంతో శక్తివంతమైన ప్రార్థన కనుక చిన్నది అక్కడ కూడా అటెండ్ అవుతూ వచ్చిందనమాట. దేనికి అటెండ్ అవుతూ వచ్చింది చెప్పండి? ప్రార్థనకు అటెండ్ అవుతూ వచ్చింది. చిన్నది అంటే బహుశా 18 సంవత్సరాలు 10 సంవత్సరాలు పైబడి నుంచి 20 సంవత్సరాల లోపల ఉన్న వారందరినీ కూడా చిన్నది అని అనొచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ రోదే అనే ఒక చిన్నది ఏం చేస్తూ ఉన్నదంటే అక్కడ కూడా వారితో కూడా కలిసి సంఘ ప్రార్థనకు వచ్చిందన్నమాట. వచ్చి ఏం చేస్తూ ఉంటున్నదంటే ఆ యొక్క శక్తివంతమైన ప్రార్థనను ఆ యొక్క సంఘ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉంటూ ఉన్నది. కనుక ఈ యొక్క రోదేలో ఉన్నటువంటి ఒక 5 తలంపుల్లో మొట్టమొదటి యొక్క తలంపు ఏంటంటే ఆ యొక్క రోదే అనే యొక్క చిన్నది ఏం చేస్తూ ఉంటున్నది అంటే సంఘ ప్రార్థనలో ఏకీభవించి కలిసి ఉంటా ఉన్నది. కాబట్టి ఈ శ్వాస జీవిత యాత్ర నీవు నేను మనం కూడా ఏం చేయాలంటే ప్రార్థనకు కలిసి రావటానికి మనం ఇష్టపడాలన్నమాట. అనేక సార్లు కలిసి ప్రార్థన చేయడానికి ఇష్టపడమన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే కలిసి రావడానికి మనము ఎప్పుడైతే వస్తామో దేవుడు అప్పుడు
కొన్ని యొక్క కార్యాలు జరిగించడానికి ఇష్టమవుతాయి. ఇక్కడ ఈ యొక్క చిన్నది అయిన రోదే సంఘ ప్రార్థనకు వచ్చి కొన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చింది. ఆ రోదేన ద్వారా నేర్చుకోవాల్సిన విషయాల్లో మనం కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఏంటి అవి అంటే చూడండి, ఏం చేస్తూ ఉంటా ఉన్నది అని అంటే 12వ అధ్యాయం 13వ వచనంలో, అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా ఏం చేస్తూ ఉంటున్నదంట, ఆలకిస్తూ ఉంటున్నది. చెవులు ఏం చేస్తూ ఉన్నది అని అంటే ఆలకిస్తూ ఉంటున్నది. మనం ఏం చేయాలి అని అంటే ప్రార్థన చేసేటప్పుడు ఇతరులు, సేవకులు కానీ పెద్దలు కానీ తోటి విశ్వాసులు కానీ ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఆలకించాలి. అనేక సార్లు మనం ఏం చేస్తాము అని అంటే ఆలకించడానికి ఇష్టపడం, వినడానికి చెవులు అంగీకరించవు అన్నమాట. కనుక కొంతమంది ప్రార్థన చేస్తే పరలోకం దిగి వచ్చినట్టుగా ఉంటుందన్నమాట. కొందరు ప్రార్థన చేస్తే అస్సలు వినడానికి కూడా వింపైన రీతిగా ఉండదన్నమాట. కనుక ఈరోజు చిన్నది రెండో యొక్క తలంపుగా చూస్తే ఆమె ఆలకిస్తూ ఉన్నది. ఏం ఆలకిస్తూ ఉంటున్నది అని అంటే ప్రార్థన, అక్కడ సంఘంలో అనేకులు కూడి ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఆ ప్రార్థనను ఏం చేస్తూ ఉన్నది అంటే ఆలకిస్తూ ఉన్నది. ఆలకిస్తూ ఉంది కాబట్టే ఏం చేస్తూ వచ్చింది అని అంటే తన జీవితంలో కొన్ని విషయాలు అక్కడ నేర్చుకుంటూ వచ్చింది సంఘంలో. కనుక విశ్వాస జీవిత యాత్రలో నీవు నేను మనం కూడా ఏం చేయాలంటే వినడానికి ఆలకించాలన్నమాట. అనేకసార్లు మనము ఆలకించామన్నమాట. ఇష్టం లేనట్టు కింద తల ఉంచుకొని తెగులు తగిన కోడిలాగా మెడ ఉంచుకొని ఉంటారు కదా, అలా ఉండి ఏం చేస్తారంట, ఇష్టం లేనట్టు పేజీలు తిరిగేసుకుంటే ఇట్టిట్ట ఉంటారనమాట. వినరనమాట. అరే ఏం చెప్తున్నారు ఏంటి అనే మాట వినరు. మనం ఆలకించాలా. ఏం చేస్తూ ఉన్నాడు, ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు ఏంటి అనేది అటువంటి గ్రహింపు కలిగి మనం ఆలకించాలన్నమాట. కాబట్టి మన చెవులు ఏం చేయాలంటే వారు చేస్తున్న యొక్క ప్రార్థన వైపు మనము వినాలన్నమాట. అనేకసార్లు వినడానికి ఇష్టపడమన్నమాట. కనుక అనేకసార్లు ఇష్టపడము, ఆలకించడానికి ఇష్టపడము. ఆలకించడానికి మనము అభ్యాసం చేసుకోవాలన్నమాట, అలవాటు చేసుకోవాలన్నమాట ఆలకించడానికి. కాబట్టి ఎలాగో ప్రార్థన చేస్తూ ఉంటున్నారు, ఆ ప్రార్థన ఎలాగుంది, దేని కొరకు చేస్తూ ఉన్నాడు, ఏ అంశం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనేటువంటి యొక్క ఆశ తపన కలిగి మన యొక్క ప్రార్థన వైపు ఆ యొక్క మన మనస్సు నిలిపి మన చెవులు ఆ యొక్క ప్రార్థన వైపు మనము ఉంచాలన్నమాట. అనేక సార్లు ఏం చేస్తున్నామంటే వినడానికి ఏమాత్రం కూడా ఇష్టపడమన్నమాట. ఆలకించడానికి ఏమాత్రం ఇష్టపడం. అదే చెప్పండి, బయట ఇద్దరు ముగ్గురు కూడి మాట్లాడండి, ఎంతసేపు అయినా మాట్లాడడానికి ఇష్టపడతాం, వినడానికి ఎంతసేపు అయినా సమయం కేటాయిస్తాం. అదే సంఘంలో ప్రార్థనలో ఏకీభవించి ఆలకించండి అని అంటే ఏం చేస్తారంట, ప్రార్థన అంటే ఎలాగుంటుంది అంటే సిరాగ్గా ఉంటుంది అన్నమాట. దాని ద్వారా మన జీవితంలో ఎటువంటి గొప్ప నష్టాన్ని తెచ్చుకుంటూ ఉన్నాం. కనుక మనం ఆలకించడానికి మనము ఇష్టపడాలి, ఆలకించడానికి ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రార్థన అంటే ఎంతో శక్తివంతమైన సంఘ ప్రార్థన, ఎంతో బలమైన ప్రార్థన. కాబట్టి ఏమైతే వచ్చిందంటే మనం అనేక సార్లు మనం ఏం చేస్తున్నామంటే ఆలకించడానికి ఇష్టపడం. ఇది రెండవ తలంపు. మూడవ యొక్క తలంపు రండి, అక్కడే 12వ అధ్యాయం 14వ వచనం. ఆమె పేతురు స్వరము గుర్తుపెట్టి చాలు. ఏంటంట ఇప్పుడు మూడోది, పేతురు యొక్క స్వరము గుర్తుపట్టింది. ఈ చిన్నది ఆ పేతురు స్వరము ఎలా గుర్తుపట్టింది చెప్పండి? బహుశా పేతురు యొక్క ప్రసంగము వినిండొచ్చు, చూసిండొచ్చు. కనుక ఏం చేస్తూ ఉంది అంటే పేతురు స్వరాన్ని గుర్తుపడతా వచ్చిందనమాట. ఈనాడు నీవు నేను మనం కూడా ఏం చేయాలి అని అంటే అటువంటి యొక్క దేవుని యొక్క స్వరము వినడానికి
మనము ఇష్టపడాలన్నమాట. అందుకే గుర్తుపట్టింది ఆ చిన్నది. ఎందుకు గుర్తుపడుతూ వచ్చింది అని అంటే, ఎన్నోసార్లు ప్రసంగం చేసిండొచ్చు, చూసిండొచ్చు, కనుక ఆ స్వరాన్ని ఏం చేస్తూ వచ్చిందంటే గుర్తుపట్టుకోనుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తూ ఉందంటే, అక్కడ ఇంటికాడికి వచ్చి తలుపు తప్పుతూ ఉంటే ఏమని తలుపు తప్పుతూ ఉన్నాడు? ఒక ప్రశ్న. ఇప్పుడు పేతురు ఇంటికి వచ్చి తలుపు తప్పుతూ ఉన్నాడు. ఏమని తప్పుతూ ఉన్నాడు? ఏమని పిలుస్తూ ఉంటున్నాడు పేతురు? చెప్పండి, ఏమని పిలుస్తూ ఉంటారు చెప్పండి? అక్కడే ఉంది. ఏమని? మార్కు మార్కు అనేనా తలుపు తట్టి ఉండొచ్చు. రెండోది, యోహాను తల్లి అయినా మరియా మరియా అని తలుపు తట్టించు. అటువంటి సమయంలో ఈ యొక్క రోదే యొక్క చిన్నది ఏం చేస్తూ ఉంటున్నదంటే, స్వరం వింటూ వచ్చిందనమాట. ఇంట్లో వాళ్ళైతే అందరూ తెలుసు, సంఘంలో అందరి పేర్లు తెలియవు కదా. సంఘంలో అందరి పేర్లు తెలియవు. ఇంట్లో వాళ్ళ సభ్యులు, కుటుంబ సభ్యులు అయితే, ఇప్పుడు సేవకులు నాకైతే ఎర్మోన్లో ఎంతమంది ఉన్నారో అందరి యొక్క పేర్లు నోటెడే అనమాట. అందరి కొరకు ప్రార్థన చేస్తారు. ఎవరు జస్ట్ ఒక 2-3 తప్ప మిస్సింగ్. మిగతా అందరి యొక్క కుటుంబాల యొక్క పేర్లన్నీ కూడా నోటెడ్. అలాగే మన ఇంటికి వస్తే, ఇప్పుడు నేను ఒక ఇంటికి విజిటింగ్ వెళ్తే ఏమని చెప్తా? మరియమ్మ, లేకపోతే మార్కు, లేకపోతే జకరియన్న, లేకపోతే ఎలిజబెత్ అక్క అని తలుపులు తస్తామన్నమాట. అటువంటి సమయంలో మీరేం చేస్తారు? ఇతను ఎవరు? సేవకుడు వచ్చినట్టున్నాడు, మా ఇంటికి సేవకుడు అని వచ్చినాడు, సేవకుడు గారు వచ్చారు అని చెప్పి తలుపు తీస్తారనమాట. అలాగున ఇక్కడ ఏం చేస్తూ ఉంటున్నది అంటే, 14వ వచనంలో ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి అనే మాట గుర్తుపెట్టుకోండి. పేతురు యొక్క స్వరాన్ని గుర్తుపెట్టుకోండి అన్నమాట. ఈనాడు నీవు నేను మనము కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పేతురు యొక్క స్వరాన్ని, ఆ చిన్నది ఎలాగనో గుర్తుపెట్టుకుంటూ ఉన్నదో, విశ్వాస జీవిత యాత్రలో నీవు నేను మనము కూడా అటువంటి యొక్క గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, ఆయన స్వరము వినడానికి మనము ప్రయత్నం చేయాలన్నమాట. ఆయన స్వరం వింటే అది మనకు ఎంతో సంతోషం అన్నమాట. చూడండి ఏమంటా ఉన్నదో, అదే 14వ వచనం. సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపాను. అక్కడేమో గట్టిగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారిలో ఏం లేదు చెప్పండి? ఏమర్థమైంది? గట్టిగా ప్రార్థన చేస్తున్నారు, అందరూ కూడి ప్రార్థన చేస్తున్నారు. మార్కు, యోహాను తల్లి మరియా అందరూ కూడి ఆయనతో గట్టిగా ప్రార్థన చేస్తున్నారు. దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? పేతురు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. పేతురు చెరసాల్లో వేయబడ్డాడు కనుక చెరసాల్లో వేయబడిన పేతురు బయటికి రావాలని విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. అయితే వారిలో ఏం లేదు చెప్పండి? విశ్వాసం లేని ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఈనాడు మనం కూడా బహుశా అటువంటి యొక్క జాబితాలో ఉంటున్నామో, జాగ్రత్త చూసుకుందాం. విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలన్నమాట. ఆ పేతురు, ఆ చిన్నది ఎంత యాక్టివ్ పర్సన్, ఎలాగున్నా పేతురు స్వరాన్ని గుర్తుపెట్టి ఈయన పేతురు అని చెప్పి సంతోషంతో వెళ్ళి వాళ్ళతో ప్రకటిస్తూ ఉంటున్నది. అంటే బహుశా ఆ కాలం, పాతకాలంలో మిద్దెలు ఉంటాయన్నమాట. ఇప్పుడు మాదిరి ఒక 2 సెంట్ల స్థలంలో అటాచ్ బాత్రూము, డబల్ బెడ్రూమ్లు, కిచెను, హాలు అని పెట్టుకునేట్టు ఉండదు. పాతకాలంలో చూస్తే మిద్దెలు చక్కగా సుమారుగా ఒక 50 అడుగులు కానీ 40 అడుగులు కానీ పొడుగు బిల్డింగ్స్ ఎట్టుంటాయంటే ఇట్లా పొడుగు ఉంటాయి, గదులుగా ఉంటాయి అన్నమాట. అలాగున ఏమైతే ఉంటున్నది అంటే, ఆ చిన్నది లోపలికి వచ్చి అన్నమాట. చూడండి అక్కడే ఏం చేస్తూ ఉంటున్నది, లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చుచున్నాడని తెలుపుతూ వచ్చిందనమాట. అప్పటికి కూడా వాళ్ళ లైట్ వెలగలేదనమాట. ప్రార్థన ఏమో చేస్తున్నారు, గంటల పడి చేస్తున్నారు. నో, అయితే ఇటువంటి రోజులు ఉన్నటువంటి ఆ యొక్క యాక్టివేషన్ అంటే ఆమెలో ఉన్నటువంటి
ఈ యొక్క ప్రాముఖ్యమైన విషయాలు మనం కూడా కలిగి ఉండాలన్నమాట. అలాగ లేకపోతే ఆయన్ను సంఘములో ప్రార్థన చేయకపోతే తర్వాత మనము ఏం చేయాలంట, ఆలకించకపోతే, ఆయన యొక్క స్వరం గుర్తుపట్టకపోతే మనలో ఎటువంటి యొక్క సంతోషం అనేది ఉండదు అన్నమాట. ఎటువంటి యొక్క ఆనందం అనేది ఉండదు. మనలో సంతోషమైన యొక్క ఆనందము ఎప్పుడు కలుగుతుంది అంటే ఎప్పుడైతే ఆ పరలోకమైన స్వరం వింటామో, ఎప్పుడైతే ఆలకిస్తామో, ఆ సంఘ ప్రార్థనలో కలిసి ఎప్పుడైతే వస్తామో అప్పుడు ఎలాగుంటుంది అంటే మన హృదయంలో చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన ఆనందం, సంతోషం కలిగి ఉంటుందన్నమాట. ఆ సంతోషాలు ఈనాడు లేకపోలేదు, ఈనాడు మన జీవితాల్లో లేవు. ఎందుకు కారణం ఏంటంటే ప్రార్థనలో మనము రోదేవలే లేకపోవడం బట్టి ఇటువంటి ఎన్ని మనం పొందుకోలేకపోతూ ఉంటున్నాం. కనుక ఈ యొక్క రోదెలో ఏం చేస్తూ ఉందంటే చూడండి, గుర్తుపట్టి సంతోషంతో అనే మాట, సంతోషం చేత ఏం చేస్తూ వచ్చిందంట, తలుపు తీయలేదన్నమాట. వెళ్ళి మరియమ్మ గారు, మార్కు గారు, అనేకులు వచ్చి, పేతురు వచ్చి తలుపు తడతా ఉన్నాడు అని అంటే ఏమనాలా? నిజమా, దేవుడు మా ప్రార్థన ఆలకించినాడు, హల్లెలూయా స్తోత్రం అనాల్సింది. ఏమన్నారు? పిచ్చిదానా. ఈనాడు మనం కూడా అలా అంటున్నారేమో. కనుక ప్రార్థనలో ఉండేటువంటి ఎంతో శక్తి ఉన్నది. దేవుడు మా ప్రార్థన ఆలకించినాడు, దేవుడు మా స్వరం విన్నాడు. దేవుడు ఆకాశం నుండి మా ప్రార్థన ఆలకించి దేవుడు ఆ యొక్క దూతను పంపి చెరసాల్లో బంధించబడిన పేతురును బయటికి తీసుకుని వచ్చినాడు. కాబట్టి దేవుడు మన ప్రార్థన ఎంతగా ఆలకించినాడు. ప్రభువును ఎంతో స్తుతించాలా, ప్రభువుని ఎంతో ఆరాధించాలా, ఎంతో గణపరచాల్సిన పరిస్థితి అన్నమాట. అయితే ఆ చిన్నదాని మాట కూడా ఏం చేస్తూ ఉన్నారు, వారు వినలేదు. వినకుండా పిచ్చి పెట్టింది అన్నారు. చూడండి ఆ మాట అక్కడ కూడా. అందుకు వారు, నువ్వు పిచ్చిదాని అనివిది, అయితే తాను చెప్పింది నిజమే అని ఆమె దృఢముగా గట్టిగా చెప్పింది. నేను విన్నది దృఢముగా ఆయన పేతురే. వాళ్ళు దూతలు అనుకోవచ్చు, లేకపోతే ఇంకోటి. వాళ్ళ ఏంటంటే వారి యొక్క జీవితంలో అవిశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడ విశ్వాసంతో ప్రార్థన చేయకపోవడం బట్టి ఏమవుతాడంటే వారి జీవితంలో వారి యొక్క అవిశ్వాసంలో ఉంటూ ఉన్నారు. కాబట్టి ఆ స్వరం వినలేకపోతూ వచ్చినారు. వాళ్ళు చేస్తున్నారు ప్రార్థన, చేయలేదని లేదు, అందరూ చేస్తూ ఉన్నారు. అయితే స్వరము వినాలి. చిన్నది సంఘ ప్రార్థనకు వచ్చి ఆలకించిందన్నమాట. సంఘంతో కలిసి ఉంటా ఉన్నది. ఆయన స్వరాన్ని వింటూ వచ్చింది, గుర్తుపెడతా వచ్చింది. వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి లోపలికి వెళ్ళి అనేకులతో పంచుకుంటూ ఉన్నది. పేతురు వచ్చాడు, తలుపు తడతా ఉన్నాడు. పేతురు వచ్చాడు, తలుపు తడతా ఉన్నాడు అని చెప్పి అనేకులు చెప్తా ఉంటే వారు ఏం చేస్తూ ఉన్నారంటే, పిచ్చిదానా, పేతురు ఎక్కడో శిరసాలు వేయబడి ఉంటే ఎట్లొస్తాడే అని ఎన్నోసార్లు గద్దిండొచ్చు. అయితే ఒకటి మాత్రము నిజము ఏంటనంటే 15 వచనంలో, అందుకు వారు, నీవు పిచ్చిదాను అనేది, అయితే తాను చెప్పినది నిజమే అని ఆమె దృఢంగా చెప్పినప్పుడు వారు అతని దూత అనేది. ఇప్పుడైనా నమ్మలేదు. చూడండి, ఆయన దూత వచ్చింటారులే, పేతురు రావడం అసంభవం అంటే వారిలో ఏమి లేదంట, విశ్వాసం. అందుకే మత్తయి సువార్త 18వ అధ్యాయము మనం చదువుకున్న పై భాగాన్ని చూడండి, 19వ వచనం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గుచ్చి అయినను భూమి మీద ఏకీవించినడలా అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను అంట. ఇంకా పై మాట రాయబడుతూ ఉంది 18. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందు విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏంటంట? కనుక విశ్వాసంతో మనము ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అవిశ్వాసంతో
చేస్తూ ఉన్నారు. వారేమో అత్యాసక్తితో చేస్తూ ఉన్నారు. అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారు. అయితే ఏం లేదు, వాళ్ళు విశ్వాసం లేని యొక్క ప్రార్థన మృతము, క్రియలు లేని విశ్వాసము మృతమైనట్టు వారి ప్రార్థన అది. కనుక ఈ యొక్క రాత్రి సమయంలో నీవు నేను మనం కూడా రోదేలో నేర్చుకోవాల్సిన యొక్క విషయము దృఢముగా సాక్ష్యం ఇస్తూ వచ్చింది. ఈమె నిజముగా దృఢముగా ఖచ్చితంగా ఆయన పేతురే, వేరే సందేశమే లేదు, ఆయన పేతురే అని చెప్పినప్పటికి కూడా వాళ్ళు ఏమంటూ వచ్చినారు, అది దూత అనేది పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూసి ఏం చేశారు, విభ్రాంతి పొందుతూ వచ్చినారు. ఏంటిది, ఎలాగొచ్చావు, దేవునికి థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి ఎలాగొచ్చినావు, ఏంటి, ఎవరు ఏడిపించినారు అని అనేకసార్లు మనం సందేహంతో అడుగుతాం. ఆవుగింజంతటువంటి అంత విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే ఏంటంట, ఈ కొండ తీసి సముద్రంలో పడవేయబడింది అనేటువంటి యొక్క వాక్య భాగాన్ని మన జీవితంలో మనము నెరవేర్చుకోవాలా. అటువంటి యొక్క విశ్వాసంతో ప్రార్థన చేస్తూ వచ్చిందనమాట. అటువంటి యొక్క ప్రార్థనని నా జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనము ఎలాగా చేయగలడు అంటే అత్యధికంగా చేయగలడు. అందుకే పాటలో భక్తుడు రాస్తూ వచ్చిన మాట ఏంటంటే, చేయను శ్రేష్ఠ కార్యము ప్రార్థన, చేయను కార్యము ప్రార్థన, కొదవగాను చేసిన సరిగా బదులు దొరకదు, ఓ చేయను శ్రేష్ఠ కార్యము ప్రార్థన. కాబట్టి మనం ఏం చేయంట, కొదువుగా చేస్తే ఏం చేయాలంట, సరిగా బదులు దొరకదన్నమాట. అనేకసార్లు మనము బదులు దొరకడం లేదు, ప్రార్థనకు ప్రతిఫలం అనేది రావటం లేదు. కారణం ఏంటి, మనలో ఆ రోజుల్లో ఉన్నటువంటి విశ్వాసము, ఆవగించినటువంటి విశ్వాసము ఆ రోజులో ఉన్నట్టు మనలో లేకపోవడం బట్టి మన ప్రార్థనలకు జవాబు దొరకడం లేదు, మన ప్రార్థనకు ప్రతిఫలము దొరకడం లేదు. కనుక ఈ యొక్క రాత్రి సమయంలో నీవు నేను మనం కూడా ఇట్లు ఆలోచించుకొని, అతడు మార్పేరు గల యోహాను తల్లి మరియ ఇంటికి వచ్చిన అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి అంట, చేస్తూ ఉన్నారు. దేవుడు ఆ ప్రార్థనను వారి జీవితంలో అది వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది లేదనమాట. ఎందుకు, ఎలాగొచ్చాడు పేతురు అనేక సందేహంతోనే ఉన్నారు. కానీ రోదేలాగా ఆయన స్వరం విని గుర్తుపెట్టి నేను నిజంగా పేతురు అని చెప్పి దృఢంగా చెప్పి అనేకసార్లు దృఢంగా చెప్పినప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే నమ్మము. అంటే మనలో ఏముందంట, అల్ప విశ్వాసం ఉంది. అల్ప విశ్వాసములారా ఎందుకు సందేహపడతారు. అనేకసార్లు అల్ప విశ్వాసంలో ఉండడం బట్టి దేవుడు మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో, సంఘ జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో దేవుడు కార్యాలు చేయలేకపోతూ ఉంటున్నాడు. కనుక ఈ రాత్రి సమయంలో నీవు నేను మనము అలాగ ప్రార్థనలో కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. గమనించండి, మీరు ఎవరైనా ప్రార్థన యొక్క అంశాలు రాపియాలంటే రాపిస్తే మేము మీ కొరకు ప్రార్థన చేపిస్తామన్నమాట. కనుక సమయంలో ప్రార్థన